సార్ ఇప్పుడు నందిగం విషయానికి వచ్చినట్లయితే మున్సిపల్ చైర్పర్సన్ విషయానికి చూసుకొని మీకు ఏమనిపించింది సార్? ఎమ్మెల్యే ఒక మాట, ఎమ్మెల్యే ఒక అభ్యర్థి, ఎంపీ ఒక అభ్యర్థి, వీళ్ళిద్దరు కాదు అధిష్టానం ఇంకో అభ్యర్థి పేరు పెట్టింది. ఏదైతే మందబసి కృష్ణకుమార్ గారి పేరు వచ్చింది, దానిపైన మీరు ఏమంటారు సార్? అంటే ఎమ్మెల్యేకి కానీ లోకల్ ఉన్న ఎంపీకి అయితే అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు, ఎమ్మెల్యేకి అక్కడ హక్కు లేదా సార్ తంగిరాల సౌమ్య గారికి? నేనుంటుంది ఇవాళ మీకు లోకేష్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం నడుస్తున్న విధానాన్ని గమనించండి. దీన్ని ఇంటర్లింక్ చేసి సీనియర్స్ని పక్కన పెడుతూ కార్యక్రమంగా నడుస్తుంది. ఈ తెరలేపే కార్యక్రమంలో అక్కడ మీరు ఎంత కాదన్నా స్వామి గారికి వెనకాతల ఆచ్ఛేదన ఉమా గారు, ఒక కొండబాబు వాడు ఉంటాడు, కోగంటి బాబు. కోగంటి బాబు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే స్వామి గారు కదలికలు ఉంటాయి. అంటే కదలికలు అంటే ఆవిడ ఆధ్వర్యంలో మిగిలిన ఇవి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఉన్న లెగసీ ఎవరు చెప్పలేదు. ఆయన చాలా సౌమ్యుడైన తంగిరాల ప్రభాకర్ గారు. ఆయన 10 మందికి తల్లో నాలికలాగా ఒక అడ్వకేట్ అయ్యి ఉండి, అలాగే ఆయన ఉన్నది ఖచ్చితంగా 10 మందికి సహాయం చేసే మనిషి. ఆయనకి తగ్గట్టే వాళ్ళ అమ్మాయి సౌమ్యమ్మ కూడా అంతే స్తబ్దంగా అంత చక్కగా ఉన్నాం. ఒక టర్మ్ ఓడిపోయింది అనుకుంటాను మొన్న. అవును, 19-24. తర్వాత వాళ్ళ నాన్నగారు తదనంతరం అమ్మాయి 2-3 సార్లు గెలుచుకుని వచ్చింది. ఇది రెండోసారి గెలుపు. సో తనకేంటంటే ఒక సీనియారిటీ ప్రాస్పెక్ట్లో కొంతమంది సీనియర్స్ వెనకాతలో ఉన్న వాళ్ళందరికీ లోకేష్ గారు ఇండైరెక్ట్గా డెంట్లు ఇస్తున్నారు. అందులో సౌమ్యమ్మకు కూడా అదే జరిగింది. సో ఓవరాల్గా అక్కడ ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేలు ఇద్దరు విషయంలోనూ అక్కడ తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకంగానే జరిగాయని చెప్పాలి. సో ఇక్కడ ఆవిడ ఈ నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు సమన్వయం పాటించుకుంటారు. అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ అన్నది మీకు ఎక్కడైనా చూసుకోండి. మీకు నేను గమనించగలిగితే అక్కడ వాళ్ళకి నిన్న జరిగిన వైస్ చైర్మన్లు, చైర్పర్సన్స్ వీటిలన్నిటిలోనూ మీరు ఒక్కసారి గమనిస్తే వాళ్ళ స్ట్రెంత్ ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకి నిన్న జరిగిన వాటిలో తిరుపతి అన్నది తీసుకుంటే వైఎస్ఆర్సీపీకి 48, టీడీపీకి 1, వైఎస్ఆర్సీపీ 47, టీడీపీ 3, ఏలూరు, నెల్లూరు 54, 0 టీడీపీ, హిందూపూర్లో 29, టీడీపీ 6, బీజేపీ 1, ఇతరులు 2. అలాగే పాలకొండ తీసుకుంటే 17 వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం. అలాగే తుని మున్సిపాలిటీ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ 30, తుని టీడీపీ 0. అలాగే పిడుగురాలు తీసుకుంటే 33 వైఎస్ఆర్సీపీ, టీడీపీ 0. నూజివీడు తీసుకుంటే 25, టీడీపీ 7. బుచ్చిరెడ్డిపాలెం తీసుకుంటే వైఎస్ఆర్సీపీ 18, టీడీపీ 2. నందిగామ మున్సిపాలిటీ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ 13, టీడీపీ 6, జనసేన 1. మీరు ఇక్కడ గమనిస్తే గతంలో నిమ్మగడ్డ రమేష్ ఉన్నప్పుడు వీళ్ళు గోలేటి మమ్మల్ని నామినేషన్లు వేయలేదు, గెలవనివ్వలేదు, మేము విత్డ్రా అయిపోయామని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఎలా గెలిచారో చూడండి. కొన్ని దగ్గర శూన్యం అనుకోండి. ఇక్కడ నెల్లూరు 10కి 10 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. అక్కడ వాళ్ళకి ఇంకేం ఉంటుంది అక్కడ. అవును. అలాగే పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కువ వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంచేత అక్కడ గ్యారంటీగా నొన్న గుండు గీశారు తెలుగుదేశానికి 2 దగ్గర. అలాగే హిందూపూర్లో బాలకృష్ణ గెలిచారు కదా లాస్ట్ టైము. గెలిచిన దగ్గర ఏమైంది, అక్కడ కొన్ని స్థానాలు నిలబెట్టుకోగలిగారు, గెలిచారు. కానీ వీళ్ళు వేసిన అభాండం ఏంటి? దౌర్జన్యాలు, దహనకాండలు, చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు, నామినేషన్ లేనేమో లాక్కున్నారు, పొడిచారు, ఇన్ని కబుర్లు చెప్పారు. వాస్తవంగా లోకల్లో ఆ ఫ్రిక్షన్ అన్నది ఎప్పుడు ఉంటుంది. ఎలక్షన్ 2 రోజుల పాటు, తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది. ఆ టర్న్ఓవర్ని వీళ్ళు అడ్వాంటేజ్ కింద మలుచుకొని వీళ్ళు నిస్సాయిస్తే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా వీళ్ళకి ధైర్యంలో ఎప్పుడు రాలేదు. తెలుగుదేశంలో గమ్మునే ఉన్నారు అన్ని రోజులను. కానీ ఇక్కడ మీరు ఇందులో గమనించవలసిన విషయం ఏంటంటే అగ్గి కాజ్యం తోడైనట్టు పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి లోకేష్ గారి భావజాలాలు కూడా తోడైపోయాయి ఈసారి. ఓ 40 సంవత్సరాల పైచిలుకున్న తెలుగుదేశం లెగసీ అంతా ఈ రోజు దాకా ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఎప్పుడు చేయలే. దిస్ ద టోటలీ డిఫరెంట్ మోడస్ ఆఫ్ ఆపరెండా, అటాకింగ్ అన్నది. మీరు తిరుపతిలో చూడండి, వాళ్ళు ఎరగొట్టి, బస్సులు ఎరగొట్టి వాళ్ళ చేతుల్లోంచి రక్తాలు వచ్చి ఆడపిల్లల మీద పడ్డాయి, ఆడ కౌన్సిలర్ల మీద, వాళ్ళ మీద, ఆ కౌన్సిలర్ల మీద. అంటే వాళ్ళు ధైర్య సాహసాలు అన్నది ఒక కాన్సెప్ట్ కదా. అంటే పవర్ వస్తే అన్నది కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే మీరు అన్నట్లు అన్నట్టు సౌమ్యమ్మ కానీ లేదంటే పాత వాళ్ళు నిలబెట్టిన వాళ్ళందరూ అంటారు ఎలా ఉంటారు, గొంపలుగా ఉంటారు. ఇదే లోకేష్ గారి తరఫున అన్న క్యాండిడేట్లు ఎక్స్ప్లోర్ అయితే ఎలా ఉంటాయి, అగ్రెసివ్ నోట్లో ఉంటాయి. ఇక్కడ సౌమ్య గారికి నారాయణ గారి నుంచి ఫోన్ వచ్చిందని అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నారాయణ గారు ఫోన్ చేసి అధిష్టానం చెప్పిన ఏదైతే అభ్యర్థి ఉన్నారో మందబ కృష్ణకుమార్ గారు ఖరారు చేయమన్నట్టు చెప్పడం జరిగింది. దానిపైన సౌమ్య గారు కూడా సానుకూలంగా స్పందించారు. అధిష్టానం ఏం చెప్తే అది అన్నట్టు ఆవిడ ఎప్పుడు సౌమ్యంగానే స్పందిస్తారు. పేర్లోనే సౌమ్యత ఉంది ఆవిడకి, అది అంతే సౌమ్యంగా. నారాయణ గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారంటే ఉంటారు, వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తారు. నారాయణ గారు వెనక లోకేష్ గారు ఉంటారా? ఆబ్వియస్లీ వాళ్ళంతా ఒక టీం, కోర్ టీం అంటారు. కోర్ టీం నుంచి వచ్చే ప్రవచనాలు ఆ విధంగా ఉంటాయి. ఇక్కడ నేను మళ్ళీ ఇంత డేటా ఎందుకు చెప్పానంటే వీళ్ళు ఎక్కడైతే పవర్ లేదంటే ఇప్పుడు దగ్గర కోరం లేదని చెప్పి పోస్ట్ పోన్ చేస్తారు. ఉదాహరణకి పిడుగురాళ్ళు అలాంటి దగ్గర. ఇక్కడ కోరం లేకపోయినా సరే
వీళ్ళు ఏం చేస్తారు, కోరం ఉంది, వాళ్ళందరూ ఖచ్చితంగా వస్తారు. నేను చూడండి తిరుపతిలో బస్సు దిగి అవతల పక్క వెళ్తేనే బిల్డింగ్ 30 మీటర్లు కూడా ఉండదు. కానీ దౌర్జన్యం. పోలీసులు చెప్పింది ఏంటి, పోలీస్ యాక్ట్ ఉంది 30 అండ్ 144 ఉంది. అంటే వీళ్ళ సామర్థ్యం ఉన్న దగ్గర వాళ్ళ సంయమనం పాటించే దగ్గర. ఇప్పుడు ఈ మాటకు వస్తే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అన్ని మున్సిపాలిటీల్లో అక్కడ గెలిచారు. అవును, ఆయన ఒక మాట అన్నారు తెలుసా, చాలా మంచి మాట మాట్లాడాడు. నేను ఒక 2 ఎక్స్ట్రాతో గెలిచిన చైర్మన్ పదవి, ఇదే జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ మీ, నాకు ఆ స్థానం ఉండదు. అంటే సంయమనం ఎలక్షన్ నియమాలని పాటించింది ఎవరంటే ఆ ప్రభుత్వం. కానీ వీళ్ళు అబాస్పాలు చేస్తూ వీళ్ళు చేసి దౌర్జన్యానికి 0 స్థానాలు ఉన్న దగ్గర కూడా వీళ్ళు ఎలా ప్రాబల్యం సంతరించుకుంటున్నారో చూడండి. ఓకే, మీరు గమనించారా? నెల్లూరు ఎలా వస్తుందండి, పూర్ణ కుంభం వాళ్ళకి. పైపచ్చి కౌన్సిలర్లు మాట్లాడింది మాటలు చూడండి, మేము బస్సులో దిగి కొడుతుంటే భయభ్రాంతులకు గురై పారిపోయి ఉన్నారు. మరి భువన కరుణాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పెట్టుకొని అలో లక్ష్మణ అని ఏడుపు. కానీ వీళ్ళందరూ వాళ్ళు తిరిగి ఇచ్చిన వీడియో చూడండి, నలుగురిది మీకు పంపిస్తా. వాళ్ళు ఒకే షేడ్ కింద నిలబడి మాట్లాడుతున్నారు. పైపచ్చి ఒకే రకమైన షర్ట్లు, ముందు బట్టలు చింపేశారు, చెదగొట్టేశారు కదా, వీళ్ళందరికీ బ్యాండ్ మేళం కుట్టించినట్టు బట్టలు కూడా కుట్టించినట్టుగా ఉన్నారు. అవి వేసుకుని పోయి ఓట్లేసి వచ్చారు. ఇది ఎంత ఎలా ఉందంటే వెనకన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వేరే విధంగా యాక్షన్ థ్రిల్లర్ నడుస్తుంది. పైకి మాత్రం దానికి ప్రజాస్వామ్యం బోర్డు ఎట్టి మేల్లో, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఇలాంటివే పట్టవు కదా వాళ్ళకి. అంత బ్రహ్మాండంగా జరిగింది, సుహృద్భావ వాతావరణంలో మాషాడ బ్రహ్మాండంగా ఓట్లు వేసుకున్నారు. మీరే పిక్చర్లో చూశారు దాన్ని తప్పుగా అని మాట్లాడుతున్నాడు. అంచేత మనం ఆ మౌలకాలు ఉన్నంతకాలం మనం ఏం చేయలేం. ఎందుకంటే వాళ్ళు నియమాల ప్రకారం వీళ్ళకి ఎన్ని కెపాసిటీ ఉంది, ఎంత గెలిచారు, ఏం చేస్తున్నారు అన్నది ఈ క్రిస్టల్ క్లియర్. 0 ఉన్న దగ్గర మీరు ఎలా వెళ్తున్నారు అండి, ఎలా మీ వాడిని నిలబెట్టి ఏ ప్రాతిపదిక మీద అడిగే సామర్థ్యం వాళ్ళ దగ్గర ఉండి అడగరు. ఓకే, అడగాలి కదా. కానీ ప్రజాస్వామ్యంలో విలువలు, విశ్వసనీయత అని ఒక్కొక్కరు చెవుల్లోంచి రక్తాల కారీలాగా పెట్టకథలు చెప్తూ ఉంటారు. మీరు ఇదే మాటలు ఒకసారి మీరు వెనక్కెళ్ళండి. సౌమ్యమ్మ గారి కన్నా ముందు బొత్స సత్యనారాయణ గారిది ఎమ్మెల్సీ ఎలక్షన్, అప్పుడు కూడా ఇలాంటి జుజుబియాసాలే కదా. 10 మంది వెళ్ళారు, ఈడు ఆడు ఆడు ఈడు అని అరవడ్ అయిన తర్వాత లాస్ట్కి ఏమైంది, ఎందుకు నిలబెట్టలే? ఏకగ్రీవం. మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది, మేము మా దగ్గర మెజారిటీ లేదు కాబట్టి మేము నిలబెట్టలేదు అని అప్పుడు చెప్పిన ప్రవచనాలు మీరు మర్చిపోతే మేమేటి చేయాలి? ఈ ప్రవచనాలు ఇక్కడ మున్సిపల్ ఉప చైర్మన్లకి, కౌన్సిలర్లు ఉన్న దగ్గర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్లకి ఎందుకు అంటే మోడస్ ఆఫ్ ఆపరేండా మారిపోయింది. ఎక్కడ దావు చెల్లగానే ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నారు కాబట్టి. ఇది దగ్గరలో మీరు గమనిస్తారు లేదో, మీకు రామారావు గారు జ్ఞాపకం ఉంటే ఆ మహానుభావుడికి నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ నాన్నగారు భాస్కర్ రావు పెట్టిన డెంట్కి సాధారణంగా ఒకసారి ఎవడైనా ఇలా పక్కన బలిలో ఉండి ప్రాణాలు తీసేస్తే ఎలర్ట్ ఉంటుంది. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి అయిన తర్వాత ఆయన అన్ని జాగ్రత్తలు వెళ్తుండే బయటికి చూడండి. అలా రామారావు గారికి జరిగిన తర్వాత కూడా ఇంట్లో కుటుంబాలు తిరగట్టేస్తారని ఎప్పుడు ఊహించుకున్నాడు ఆయన? లేదు. అలాగే చంద్రబాబు గారికి కూడా అదే పరిస్థితి రాబోతుంది దగ్గరలో. ఎలా అంటే సింపుల్, 3 సార్లకు మించి ఎవరు అధ్యక్షులు ఉండడానికి వీల్లేదని ఒక సెక్రటరీ గారు అనౌన్స్ చేస్తారు, అది లోకేష్ గారు. ఇది పార్టీ నియమాలే. ఉదాహరణకి పోలిట్ బ్యూరో నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ వచ్చింది అనుకోండి, పోలిట్ బ్యూరో కొత్త నియమాల ప్రకారం శాశ్వత అధ్యక్షులు ఉండరు మా పార్టీలో, ఇలా 3-4 టర్ములు బయట ఉన్న తర్వాత నెక్స్ట్ టైం మానాడులో మేము విధంగా ఎన్నుకోబోతున్నాం అది చెప్తే వినసొంపుగా ఉంటుంది. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళందరూ ఎవరిని తయారు చేస్తున్నారు? అందరూ త్యాగదనులు. పిఠాపురం వర్మ గారు చాలాసార్లు చెప్పాం, పవన్ కళ్యాణ్ గురించి త్యాగం చేసిన వ్యక్తి ఆయన. ఎవరు? సీనియరు. పైపచ్చి పార్టీలో ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారే అక్కడ ఎమ్మెల్యే అయినా సరే, పిఠాపురం తాలూకా అందరూ బోర్డులు మీరు రాసుకున్నా సరే వర్మ గారి ప్రాబల్యంతోనే అక్కడ సంతరించుకుంటాం. అవును, మీరు ఇవన్నీ గమనిస్తే అక్కడ శ్రీనివాసరెడ్డి గారు, నాకు తెలిసి సతీష్ రెడ్డి గారు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడుతుండే ఇప్పుడు తెలుగుదేశం ఎగ్నెస్ట్కి. శ్రీనివాసరెడ్డి గారు కూడా అంతే విశ్వాసం విధేయుతునుడు కడపలో. కానీ ఆయన చంద్రబాబు గారి తాలూకా అని చెప్పిన నెపంలో పక్కనెట్టి అలా ఆవిడ గారికి టికెట్ ఇచ్చి ఆయన నుంచి కూడా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రిని ఇక్కడ ఆయన సమక్షంలో మాట్లాడితే, దావూస్లో చంద్రబాబు గారి సమక్షంలో ముఖ్యమంత్రిని మాట్లాడినప్పుడు కూడా ఖండనలు ఏముంది. ఇవన్నీ ఏంటంటే కొత్త తరహా, కొత్త పంధాకి, కొత్త అగ్రెసివ్ నోటికి తెలుగుదేశం సంతరించుకుంటుంది ఒక బాట వేసుకుని. దానికి కారణం ఎవరు? లోకేష్ గారు. లోకేష్ గారికి ఇంత అగ్రెషన్ ఎందుకు వచ్చింది? పవర్ వచ్చింది కాబట్టి. పవర్ వచ్చినప్పుడు వీళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండే డిఫరెంట్గా ఉంటుంది. ఇది ప్రజలు గ్రహించట్లేదు అనుకుంటే ఎలా సార్? ఎవరు వచ్చినా ఇప్పుడు పవర్ లో ఎవరున్నా సేమ్ ఇలాంటి యాక్షన్స్ మనం చూస్తాం కదా సార్. ఎక్కడ చూసాం? ఏ గవర్నమెంట్ అయినా కానీ. మరి అదే చెప్తున్నాను, గతంలో వాళ్ళు ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి అబాస్పాలు చేసి కూర్చున్నారు. లాస్ట్కి ఏమైంది? జనసేన ఒకటి గెలిచింది కదా అక్కడ. అవును, మాటకు చెప్తున్నా. తెలుగుదేశం అడపతడప 6, 3, 4 ఎందుకు 10కి 10 గుండు సున్నా చుట్టూ నెల్లూరులో గెలిచేవంటే ఎలాగవుతుంది? లోకల్ బాడీస్లో. లోకల్ బాడీస్ ఎప్పుడు రూలింగ్ గవర్నమెంట్కి 100%లో 90% ఎడ్జ్ ఉంటుంది. అయినా సరే ఇక్కడ వీళ్ళు గెలిచారంటే వీళ్ళకి సామర్థ్యం ఉన్న వాళ్ళు గెలిచారు కదా, నిలబెట్టుకున్న వాళ్ళు. అవును,
సో ఇక్కడ సామర్థ్యం లేదన్న విషయం ఒప్పుకోకుండా వాళ్ళు ఏం చెప్పారు అప్పుడు? అటు చంపేసాడు, పొడి చేసాడు, జగన్మోహన్ రెడ్డి మా తాత తీసేస్తుంటే అసలు మా వల్ల కావట్లే, ప్రజాస్వామ్యం పరిరక్షించండి. వీళ్ళు మొత్తం నిమ్మగడ్డ అయితే మొత్తం అన్నిటికీ చెప్పుకున్నారు, హోటల్ లంపటాన్ని చెప్పి లాస్ట్కి ఆయన ఏం చెప్పాడు? మా చెడ్డ బ్రహ్మాండమైన ఎలక్షన్ జరిగింది, శాంతి భద్రతలు అసలు ఎలా కాపాడారో అసలు ప్రపంచం చూసి చచ్చిపోయారు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ. అంచేత ఇలాంటి బ్రహ్మాండమైన ఎలక్షన్ అయిన తర్వాత నా రిటైర్మెంట్, నా బెనిఫిట్స్ అన్ని బాగా వచ్చి నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాను. బెనిఫిట్స్ అన్ని బాగానే తీసుకుని ఇప్పుడు మళ్ళీ కుల సంఘాల మీటింగ్ ఆ తర్వాత ఇచ్చామని మనకు అనవసరం. కానీ అప్పుడు ఆయన, నేను అదే చెప్తున్నాను, ఈ మాకు జయప్రకాష్ నారాయణ గారు ఒకరు, ఈ ఐవీఆర్ కృష్ణారావు గారు, సుబ్రహ్మణ్యం గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, ఇలాంటి మహానుభావులు అందరూ ఆ లాయర్లు ఏడు చేసిన తల్లితోడు ఆవిడకి చెప్పరు. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి జీవితాంతం 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి, 1,00,000 కోట్ల అవినీతి చచ్చినా చెప్పాడు కదా జేడి లక్ష్మీనారాయణ. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రవచనం చెప్పినట్టు లేదండి 1,400 ఎంతో అది అంతే. 14 ఇప్పుడు రిటైర్ అయిపోయి ఓ పార్టీ పెట్టేసి, లేదా అంతకన్నా ముందు 2 సార్లు పోటీ చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రవచనం. ఈ ఐవీఆర్ కృష్ణారావు గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ జీవితంలో ఏడైనా ఒక డిసెంట్ నోట్ రాశారా బాబు మీరు? ఇది ప్రభుత్వ విధానం, ఇది తప్పు, నాకు ఈ ఈక్వలెంట్ స్టేటస్ గవర్నమెంట్ పరంగా ఉన్న నా స్టేచర్కి ఓ డిసెంట్ నోట్ రాశానంటే రాసిన పాపం ఉండదు. కానీ స్టేషనరీకి ఎట్టేశారు నన్ను లాస్ట్ 10 years అసలు కూర్చోపెట్టేశారు. నా మాట వినివారే కాదండి. వీళ్ళు మళ్ళీ వచ్చి పకోడీ కబుర్లు ఎలాగుంటాయంటే రామారావు గారిని కూడా ఇలాగా ఆయన విధానాలు ఎలాగొండేవని ప్రవచనాలు. సో దీంట్లోంచి మీరు కావాల్సిన అర్థం ఏంటంటే, పరమార్థం ఏంటంటే, మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థను పరిరక్షించేవాడు మనకి చచ్చిన నిజం చెప్పడం. కానీ బట్ వీ హ్యావ్ టు బలో డౌన్ ద వ్యవస్థ. ఎలక్షన్ కమిషను, దైవాంశ సంభూతులు, వాళ్ళు ఇండిపెండెంట్ బాడీ, శాసన్ గారిలాగే వీళ్ళందరూ ఉంటారని మనం ఊహించేసుకోవాలి. కానీ అలా ఉండకుండా ప్రతిదానికి వాతావరణ శాఖలో చెదురుమదురు గాలివానలు తప్పేటువంటి, అక్కడ మొత్తం గొడవలు గిటార్లు అన్నీ లేచిపోయి ఉంటాయి. అక్కడ ఇటు చెదురుమదురు గాలివాన అలజడి అని మాటలు మాత్రమే చెప్తారు. ఓకే, అలాగే ఉంటుంది సార్. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత, పవర్ వచ్చిన తర్వాత ఇలా లోకేష్ ఇలా మారిపోయాడు అన్నట్టు మీరు చెప్పారు కదా సార్. నేను మారిపోలేదు, ఆయన మారడం కాదు, ఆయన ఒరిజినల్గా ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈ విధంగా నడుపుతున్నాడు. అది గమనించండి. అధికారంలోకి వచ్చింది ఆయన మారాడు, ఇవన్నీ నేను అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వను. తెలుగుదేశం ఒరిజినల్ మొనాటమీ ఈ విధంగా బ్రేక్ అయ్యి కనబడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.